గజ్వేల పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ లో వర్గపోరు బగ్గుమంది. శ్రీకాంత్ వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి స్టేజ్ పై కూర్చోవడంతో నర్సారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, సిద్దిపేట జిల్లాలో రగడా నెలకొందని చెప్పుకోవచ్చు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏదైతే వర్గపోరు కారణంగా చాలా మంది అర్హులకు కూడా నష్టం జరుగుతుందని నాకు తెలుస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో సాఫీగా సాగాల్సిన రేషన్ కార్డుల పంపిణీ విషయం కొంత రెండు పార్టీల మధ్య వైరానికి దారితీసింది. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు పార్టీల కార్యకర్తలు అక్కడ వాగ్వాదానికి దిగడంతో అర్హులైన వారికి కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాగి దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొనడంతో చాలా వరకు అక్కడ ఉన్న అర్హులకు ఇబ్బంది కలిగింది. ఇదే విషయం పైన అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కొంత ప్రోటోకాల్ ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రోటోకాల్ కారణంగానే ఇట్లా లబ్ధిదారుల విషయంలో కొంత ఇబ్బంది కలిగిందని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో కూడా కొంత జాప్యం జరిగిందని అక్కడ ఉన్న ఎవరైతే అర్హులుగా ఉన్నప్పటికీ వాళ్ళకు రేషన్ కార్డు రాకపోయిన వారు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతనంగా గజ్వేల్ పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ లో వర్గపోరు బగ్గమంది. శ్రీకాంత్ వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి స్టేజ్ పై కూర్చోవడంతో నర్సారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వర్గపోరు అయితే మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్వయాన రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగానైతే హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఒక సభలో ఒక స్టేజిని అయితే ఏర్పాటు చేశారు. ఆ స్టేజి పైకి రాష్ట్ర నాయకులు శ్రీకాంతరావుకు సంబంధించినటువంటి ఆత్మ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లారెడ్డి స్టేజ్ పైకి రావడంతో నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ తూముకుంట నర్సారెడ్డికి సంబంధించిన వర్గీయులు అయితే ఆయన ఏ విధంగా ఏ ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ పైకి వస్తాడని చెప్పేసి ఆయనకైతే వ్యతిరేకంగా అయితే నినాదాలు చేశారు. ఆయన స్టేజ్ పై నుంచి దిగాలని చెప్పేసి అయితే వీళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. దీంతో ఇరు వర్గాలకు సంబంధించి ఇటు శ్రీకాంతరావుకు సంబంధించి తర్వాత తూముకుంట నర్సారెడ్డికి సంబంధించిన ఇరు వర్గాల మధ్యనైతే ఒక తోపులాటనైతే జరిగింది. దీనికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి మంత్రి తర్వాత పోలీసులు అయితే కలగజేసుకుని ఇరు వర్గాలను అయితే వారించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా అయితే నినాదాలు చేసుకోవడం జరిగింది. స్టేజ్ పై నుంచి మల్లారెడ్డి దిగాలని చెప్పేసి అయితే వీళ్ళు డిమాండ్ చేయడం అయితే జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఈ గజ్వేల్ లో
వీరికి శ్రీకాంత్ రావుకు సంబంధించి, తర్వాత నర్సారెడ్డికి సంబంధించిన వర్గపూర్ అయితే గతంలో కూడా కొనసాగింది. వీరు ఇరువుని ఇదివరకు కూర్చుండబెట్టి కూడా వీళ్ళను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలకు సంబంధించి ఒకటి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏదో ఒకటి గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ఇటు నర్సారెడ్డి వర్గీయులకు సంబంధించి, ఇటు శ్రీకాంతరావు వర్గీయులకు సంబంధించి అయితే వర్గపూర్ అయితే ముందుగా వస్తుంది. రాష్ట్ర మంత్రివర్యుల ముందే ఈ యొక్క గొడవ జరగడం తోటి అక్కడ ఉన్న వాళ్ళైతే అందరూ నివ్వరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రోగ్రామ్ సంబంధించి అక్కడ పోలీసులు అయితే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అయితే సముదాయించి సెట్ చేయడం జరిగింది. అనంతరం కార్యక్రమం అయితే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే యథావిధిగా కొనసాగించారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.